Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Greetings to you in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నత నామములో మీ అందరికీ వందనములు Today తెలియజేస్తున్నాను. for our meditation, for worship, we will read one portion from Isaiah chapter 44. ఈ రోజు ఆరాధన కొరకు వాక్య భాగము యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో నుండి We will read 21, 22 and 23, three verses together. 21, 22, 23 వచనాలు కలిసి చదువుకుందాం. యెషయా 44, 21 నుండి 23. Yeah. Remember these, O Jacob and Israel, for thou art my servant, I have formed thee. Thou art my servant, O Israel, thou shalt not be forgotten of me. I have blotted out as a thick cloud thy transgressions, and as a cloud thy sins. Return unto me, for I have redeemed thee. Sing, O ye heavens, for the Lord hath done it. Shout, ye lower parts of the earth, break forth into singing, ye mountains, O forest, and every tree therein, for the Lord hath redeemed Jacob and glorified himself in Israel. Let us pray. ప్రార్థన. అప్రేమగల తండ్రి, జీవంగల దేవ, ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క సన్నిధికి మమ్మల్ని సజీవులుగా తీసుకుని వచ్చినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గనపరచడానికి మాకు ఇవ్వబడిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఏమి ఇవ్వగలం ప్రభు? మీరు చేసిన మేళ్లకు, ముఖ్యంగా అనుగ్రహించిన రక్షణకు కేవలం ప్రభు నిన్ను ఆరాధించడం తప్ప మేము చేసేది ఏదీ లేదు. ప్రభు ఈ యొక్క సమయంలో మీరు మాకు ఏమై ఉన్నారు, మాకు ఏం చేశారు అనే విషయాలను ప్రభు తలంచుకొని మిమ్మల్ని ఆరాధించిండగా ప్రభు నేను నిలిచిండగా నా యొక్క పెదవులను నన్ను అంతటినీ ప్రభు మీకు సమర్పించుకుంటున్నాను. మీరే ప్రభు నన్ను మరుగు చేయండి, మీ యొక్క వాక్కులను అనుగ్రహించమని ప్రభు ట్రాన్స్లేషన్ విషయంలో కూడా మీరే సహాయం చేయమని మీ యొక్క సహాయం కోరుకున్న అయోగ్యులను, అపాత్రులను, అవలక్షణాలు కలిగిన వాడిని మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వచ్చుకుంటూ ప్రభు మీరే శుద్ధీకరించి మీ యొక్క మాటలను అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Firstly, we can see the identity crisis from this portion. మొదటిగా మన గుర్తింపు విషయమైనటువంటి సంక్షిప్తత మనం చూస్తా ఉన్నాం. సంక్షోభం లేదంటే సంకటం, ఐడెంటిటీ క్రైసిస్. సో బట్ హియర్ ద లార్డ్ కాల్స్ టు స్పిరిచువల్ రిమెంబరెన్స్. ఇక్కడ దేవుడు మరి ఆత్మీయ విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నాడు. As humans we often struggle with our identity. మరి మానవులుగా మనం మన గుర్తింపు విషయంలో ఎప్పుడు కూడా మరి సమస్య ఎదుర్కొంటా ఉంటాం. We often forget who we are and whose we are. మనము ఎవరమై ఉన్నామో, ఎవరికి చెంది ఉన్నామో అది మర్చిపోతూ ఉంటాం. We tend to define ourselves with our previous failures or else our previous past. మన గతములో మనం ఎదుర్కొన్న ఓటములను బట్టి మనల్ని మనం ఎలా ఉన్నామో నిర్ణయించుకుంటా ఉంటాం. Or else past wounds. లేక గత గాయాలను బట్టి. But here Isaiah chapter 21 and 23, God interrupts our identity crisis with reminders. కానీ యెషయా గ్రంథం 44, 21, 22 ఈ మధ్య భాగంలో దేవుడు మన గుర్తింపు కొరకైనటువంటి ఆ సంక్షోభాన్ని ఆయన మరి అడ్డుకుంటూ కొన్ని జ్ఞాపకం చేస్తున్నారు. So verse 21 we can read, remember these, O Jacob and Israel, for thou art my servant. 21వ వచనంలో మరి చెప్తా ఉన్నాడు, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము, నీవు నా సేవకుడవు. When we see the background of this chapter, we can see that God's people had turned their backs to God and they started worshipping idols. ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం గమనిస్తే దేవుని ప్రజలు దేవుని విడిచి విగ్రహాలను వెంబడించడం ప్రారంభించారు. God says those are the things made by hands, human hands. ఇవి మానవుల హస్తముల చేత చేయబడినవని దేవుడు చెప్తూ, they have no breath, వాటిలో ఊపిరి లేదు, no memory, వాటికి జ్ఞాపకం లేదు, and there is no power in them. వాటిలో శక్తి లేదు. So Lord says here in verse 8, is there a God beside me? కాబట్టి 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? There is no God, I know not any. నాకు తెలియదు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? In verse 2 also God says, he says, thus saith the Lord that made thee and formed thee from the womb.
మరి 2వ వచనంలో కూడా అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను ఏర్పరచుకొనినటువంటి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. O Jacob, my servant, and thou, Jeshurun, whom I have chosen. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకుము. Though the children of Israel, they were turned back against God, but still God is lovingly calling them. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా ప్రేమతో దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. In Telugu, it is Dirgham is added. Yakobu, Jesurunu, like that it is added. I don't know in English how it is rendered. It is normally rendered, but in Telugu it is with a Dirgham. ఓకే, తెలుగులో ఆ యొక్క దీర్ఘంతో ఉన్నది యాకోబు అని, అట్లా అంటే ఒక ప్రేమతో పిలుస్తున్నట్టు. So this means as a parent, when we pamper a baby, how we call? So like that, God is calling Israel and Jacob. ఇది ఎట్లా ఉందంటే, తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని మరి ముద్దు చేసినప్పుడు ఎట్లా పిలుస్తాం, అలాగే దేవుడు మరి ఇశ్రాయేలును యాకోబును పిలుస్తూ ఉన్నాడు. When we see the Israelites, they were very much against the Lord, though the Lord has delivered them from the Egypt, but still they were not worshipping God, but they were towards other gods. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని విడిపించినప్పటికీ వారు దేవునికి కృతజ్ఞులై ఉండక దేవుని విడిచి ఇతర దేవతలను వెంబడించడం ప్రారంభించారు. But we see the loving God. There is no other God so much loving and long suffering. కానీ ప్రేమగల దేవుడిని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విధముగా ప్రేమ చూపించి జాలి చూపించేటువంటి దేవుడు మరొకడు లేరు. Today for us also, God is calling us to remember who we are in Him. ఈ రోజు దేవుడు మనలను కూడా మనం ఆయనలో ఎవరమై ఉన్నామో అది జ్ఞాపకం చేసుకోమని పిలుస్తున్నారు. He reminds our identity. మన గుర్తింపును జ్ఞాపకం చేస్తున్నారు. We are remembering His works and He reminds us that we are designed by Him and created by Him. మనం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకునగా మనం ఆయన చేత ఏర్పరచబడిన వారం, నిర్మించబడిన వారం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. So first, in the midst of our identity crisis, God calls us back to spiritual remembrance. కాబట్టి మరి గుర్తింపు విషయమైనటువంటి సంక్షోభంలో దేవుడు ఆత్మీయ విషయాలను జ్ఞాపకం చేసుకోమని మరలా పిలుస్తున్నారు. God does not just ask for our worship, but He will explain the reason why we have to worship the Lord. దేవుడు కేవలం మనల్ని ఆరాధించమని అడగడు గాని ఎందుకు ఆరాధించాలో దాన్ని కూడా దేవుడు వివరిస్తారు. We can see in verse 21 that God says, I have formed thee, thou art my servant. This is the second part, that means we are the master's handiwork. 21వ వచనంలో మనం చూస్తాము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను నిర్మించి తిని అని దేవుడు చెప్పగా మనం దేవుని చేతి పని అయి ఉన్నాం. Here the word formed is it is described as a potter shaping the clay. ఇక్కడ నిర్మించితే అనే మాట కుమ్మరివాడు కుండను తయారు చేసిన It shows us God created with His own hands. He was very carefully and wonderfully shaped us. దేవుడు తన సొంత హస్తములతో మనలను ఎంతో జాగ్రత్తగా ఆశ్చర్యకరమైన రీతిలో తయారు చేశాడు. As a servant, normally in this world, in ancient world also, a servant means it is a great privilege to work under the lordship or the kingship of earthly kings. మరి భూ సంబంధమైన రాజుల కింద పనిచేయటం ఒక దాసునికి గొప్ప భాగ్యము. So here God is calling us a servant. దేవుడు ఇక్కడ మనలను సేవకుడు అని పిలుస్తూ, a servant has a purpose and a responsibility to serve the king. అలా పిలిచినప్పుడు సేవకుడికి ఒక బాధ్యత, ఒక ఉద్దేశం ఉంటుంది. అదేమనంటే రాజుని సేవించడం. So we have a great privilege that the Lord Himself calling us a servant so that we serve the Lord. కాబట్టి దేవుడే మనలను తన సేవకులుగా పిలవటం అది గొప్ప ధన్యత అయి ఉన్నది మనకు. We worship the Lord what all He has done, not only that, but what He is for us. దేవుడు మనకి ఏం చేసి ఉన్నాడో దాన్ని బట్టే కాదు గాని దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి కూడా మనం ప్రభువుని ఆరాధిస్తాం. In Psalms chapter 100 verse 3 we can see, కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనంలో మనం ఇలా చదవచ్చు. Psalms 100 and verse 3. కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం. Know ye that the Lord He is God, it is He that hath made us and not we ourselves. మనం ఆయన We are His ప్రజలము, people ఆయన మేపు and గొర్రెలము. sheep of His pasture. So the Lord is our master
craftsmen and we are the handiwork and we are formed for his glory. దేవుడే మన నిర్మాణకుడు, మనము ఆయన చేతి పని అయి ఉన్నాం, ఆయన మహిమ నిమిత్తమై. Thirdly, we are God is not forgotten us. మూడవది, దేవుడు మనలను మరచిపోలేదు. We may forgotten by men, but God never forget us. మనుషులు మనల్ని మర్చిపోవచ్చేమో గాని దేవుడు ఎన్నడూ మనల్ని మరిచిపోడు. This assures the divine memory. ఇది దైవికమైన జ్ఞాపకాన్ని మనకు ఒక ఆదరణగా ఇస్తా ఉన్నది. 21st verse, last portion we can see, O Israel, thou shalt not be forgotten of me. 21వ వచనం చివరి భాగంలో, ఇశ్రాయేలు, నేను నిన్ను మరచిపోజాలను. In Telugu it is very nice. I cannot forget thee. తెలుగులో చాలా చక్కగా నేను నిన్ను మరచిపోజాలను అని రాయబడి ఉన్నది. In the fast moving world, people can easily forgotten in the history. ఈ లోకం ఎంతో వేగంగా పరిగెడుతూ ఉండగా ఈ చరిత్రలో అనేక మంది మరి మనల్ని మర్చిపోవచ్చు. And we also often have a fear of forgotten by God. మనము కూడా దేవుడు మనల్ని మర్చిపోతాడేమో అనే భయం కలిగి ఉండవచ్చు. But we can see that God has made a covenant with us that he will not forget us. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, దేవుడు మనతో ఒక నిబంధన చేసి ఉన్నాడు, నేను నిన్ను మరవజాలను. We are God's covenant people. God's covenant will never be forgotten. మనము దేవునికి నిబంధన ప్రజలమై ఉన్నాము గనుక ఆయన నిబంధన ఎన్నడూ మరచిపోబడదు. He remember his promises on also. He remembers his people. దేవుడు ఆయన వాగ్దానాలను, ఆయన ప్రజలను జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. That's why in Hebrews chapter 13 verse 5 we can see. కనుక మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము Hebrews 5వ వచనంలో ఇలా చూస్తాం కదా. Hebrews chapter 13. హెబ్రీ పత్రిక 13:5. Second portion. రెండవ భాగంలో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పను కదా. So sometimes we may feel insignificant, but God says, I will never forget thee. కొన్నిసార్లు మనకే యోగ్యత లేనట్టుగా మనం అనుకుంటాం గాని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏమాత్రమును మరవజాలను. One of the greatest obstacles to worship is feeling abandoned from of the Lord. దేవుణ్ణి ఆరాధించడానికి ఉండేటువంటి ఒక పెద్ద ఆటంకం ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని మనకు అనిపించటం. But God gives a assurance of his divine memory. అయితే దేవుడు ఇక్కడ ఒక నిశ్చయత ఇస్తాను, ఏమనంటే నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకున్నాను. And fourthly, our sins have been blotted out. నాలుగవది, మన అతిక్రమములు తుడిచి పెట్టబడి ఉన్నాయి. Verse 23. Verse 22. 22లో, I have blotted out as a thick cloud thy transgressions and thy sins like a cloud. మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమలను, మంపు తొలగునట్లుగా నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను. Here we can see the imagery is very beautiful. The weight of the cloud and it is described, the sin is described as a thick cloud that is very heavy like a mist. In Telugu it is a mist. మరి మంచు దేవుని ఇక్కడ చక్కగా వివరించబడింది. పాపము యొక్క ప్రభావం లేక దాని బరువు ఎట్లా ఉందంటే మంచు వలె ఉన్నది. థిక్ క్లౌడ్ బ్లాక్స్ ద సన్. దట్టమైనటువంటి మబ్బు వస్తే అది సూర్యుని కాంతిని అడ్డుకుంటది. ద మిస్ట్ ఈస్ ఆల్సో ఫీల్ వెరీ హెవీ అండ్ ఆల్సో డార్క్. వీ కెనాట్ సీ ద వే. ఆ సమయంలో మంచు ఎక్కువగా దట్టంగా ఉన్నప్పుడు మనం వెళ్తున్న దారి కూడా మనకు కనబడదు. బట్ హౌ దిస్ మిస్ట్ అండ్ ద క్లౌడ్ విల్ డిసపియర్? కానీ ఈ మబ్బు లేక ఈ మంచు ఎలాగా విడిపోతుంది? Just as the sun burns away a thick morning mist until it nothing remains, like that God will remove our sins. He blotted out our sins away. సూర్య రశ్మికి ఎలాగైతే అది వేడెక్కుతా ఉన్నప్పుడు మబ్బు అసలు మంచు అనేది కనబడకుండా తొలగిపోతుందో ఆ విధముగానే దేవుడు మన పాపములను తీసివేస్తాడు. His grace, the Lord's grace, he that removed barrier sins from us. దేవుని కృప, దేవునికి మనకు ఉన్నటువంటి పాపం అనే ఆటంకాన్ని దేవుడు తీసివేసి ఉన్నాడు. We can see this was fulfilled in the cross of Calvary. ఇది కల్వరి శిలువలో నెరవేర్పు వచ్చినట్లుగా మనం చూస్తాం. The sin of a thick cloud and a heavy mist is a burden, a heavy burden put upon Lord Jesus Christ. మరి బరువైన ఈ మబ్బు దట్టమైన మంచు అనేటువంటి ఈ పాపము యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడినది కల్వరి శిలువలో. The son of righteousness with his radiant light
He removed our sins. మరి నీతిస్తుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రకాశముతో ఆ పాపమునంతటిని కూడా తీసివేశాడు. He became our light and our salvation. ఆయనే మనకు వెలుగును మన రక్షణ అయి ఉన్నారు. In Psalms 27:1 we can see the Lord is my light and my salvation. కీర్తనలు 27వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తాం కదా, యెహోవాయే నా వెలుగు నా రక్షణ. Fifthly, God calls us back. He asked to return. ఐదవది, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు వెనక్కి రమ్మని. And this is an invitation for worship. ఇది ఆరాధనకు ఒక ఆహ్వానము. Verse 22 we can see, return unto me for I have redeemed thee. 22వ వచనంలో మనం చూస్తా ఉన్నాము, నీవు నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుము. This notice is a tense. God doesn't say return so I can think about redeeming you, but he says I have redeemed thee. ఇక్కడ గమనిస్తే నువ్వు నా యొద్దకు మళ్ళుకో, అప్పుడు నేను విమోచించగలుగుతానేమో ఆలోచిస్తానని చెప్పట్ల దేవుడు. నేను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొను. So to redeem is to buy back something that was lost or enslaved to other things. విమోచించుట అంటే మరి ఇతరులకు లేక వేరే అమ్మివేయబడిన బానిసగా ఉండబడినటువంటిది దాన్ని తిరిగి కొనుగోలు చేయుట. So in chapter 44 verse 23 we have read that we are the people we have to worship the Lord. 44:23 మనం చూస్తా ఉన్నాం, we are his people and we have to worship the Lord. మనం దేవుని ప్రజలమై ఉన్నాం గనుక మనం ఆయన ఆరాధించాలి. So firstly we have seen that in the midst of our identity crisis God calls us to the spiritual remembrance. మొదటిగా మనం చూసాము, గుర్తింపు విషయమైన సంక్షోభంలో దేవుడు మనలను ఆత్మీయ విషయాలు జ్ఞాపకం చేసుకోమని పిలుస్తున్నాడు. Secondly, we will worship the Lord. We are made and we are formed and we have designed with his craftiness. రెండవది, మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము గనుక మనం ఆయన చేత నిర్మించబడినాం గనుక ఆయన ఆరాధించాలి. I mean his handiwork. We are his handiwork. మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. Thirdly, although we forgotten by men, but God's divine memory is there. And he says he will never forget us. మూడవది, మనం మనుషులు మనల్ని మరిచిపోయినా నేను నిన్ను మరిచిపోవచ్చాలను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. Fourthly, he blotted out our sins like a cloud. నాలుగవది, మన అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా ఆయన తీసివేసి ఉన్నాడు. And fifthly, he has redeemed us so that we could worship him. ఐదవది, మనం ఆయన ఆరాధించలాగిన దేవుడు ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. May God speak to us and enable us to worship the Lord in spirit and in truth. ఈ మాటలతో ప్రభు మనలతో మాట్లాడి ఆత్మ సత్యముతో ప్రభుని ఆరాధించుటకు బలపరచును గాక.